కొత్త నిబంధన గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం అండి. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషయంతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే అని కొత్త నిబంధన సంఘానికి ప్రభు శిష్యుడైన యాకోబు గారు హెచ్చరిస్తున్న మాట. నాలుక అనేది ఉంది చూసారా, నాలుక టంగు అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఏమండి, అది దానిని ఎవ్వడు సాధు చెయ్యనేరడు అని చెప్పాడండి. మనకు బాగా పరిశీలించి పరిశుద్ధాత్మ ప్రేరణతోటి ఆయన బాగా ఆలోచించి ప్రపంచానికి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, అసలు అన్ని మనిషి మార్చుకుంటున్నాడు. టెక్నాలజీ పేరిట, తిండి పేరిట, వస్త్రధారణ పేరిట ఎంతో కొంత మనిషి మార్పుకు లోనవుతున్నాడు. కానీ నాటి నుంచి నేటి వరకు ఇక మనిషి మార్చుకోలేనిది ఏదైనా ఉంది అని అంటే అది ఒకటి నాలుకేనేనండి. ప్రకృతిని సైతం తను మార్చుకుంటున్నాడు తనకు అనుగుణంగా. జంతువులను సైతం సాధు జీవులుగా మారిపోతున్నాయండి మనుషుల ట్రైనింగ్ వలన. అలాగా ఇక చెప్తున్నాడు ఏంటంటే, నాలుకను ఏ నరుడు సాధు చేయనేరడు అని చెప్తున్నాడండి. ఎందుకు అనుకుంటే ఆయన 2వ వచనం నుంచి కొన్ని మాటలు వివరిస్తున్నాడు. చూడండి ఒకసారి. మనము అనేక విషయములలో మనమందరం తప్పిపోచున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తి గలవాడగును. ఏమండి ఆయన ఏమంటున్నారంటే, మనం అందరం, నేను కనుగొన్నది ఏంటి అంటే, మనిషి ఎక్కడ పడిపోతున్నాడు అంటే అందులో మొట్టమొదటి ప్రధానమైనది మాట అన్నాడు. ప్రధానమైనది ఏంటి అంటే, మనిషి జీవితంలో ఎందుకు పతనానికి ప్రారంభం? మనిషి అవమానించబడడానికి కావచ్చు, మనిషి ప్రశంసించబడడానికి కావచ్చు, మనిషికి మనిషిగా గుర్తింపు రావడానికి కావచ్చు. ముఖ్యమైన అంశం ఏంటంటే నాలుక అండి. మాట ప్రమాదకరమైనది కాదు. మాట్లాడే తీరు తెలియక, మాట్లాడే ఆ సందర్భాలు తెలియక, మాటను ఉపయోగించే ఆ విధానం తెలియక మనిషి తప్పిపోవచ్చున్నాడని చెప్పాడు. అనేక విషయాలు తప్పిపోవచ్చున్నాం. మళ్ళా అది దాని గురించి మాట్లాడట్లేదు. అందులో మొట్టమొదటిది ఏంటంటే మాట. ఈ మాట ద్వారానే మనిషి సర్వాన్ని కోల్పోతున్నాడు, సర్వ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాడు అని అర్థం. ఇక మాట ఒక్కటి నీ కంట్రోల్లో ఉన్నదనుకో, మాట పైన నువ్వు సాధుతనాన్ని సంపాదించావనుకోండి, మాటని కనుక నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే సుమా సర్వ శరీరం నీకు కంట్రోల్ అయిపోతుంది. బాడీని కంట్రోల్లో ఉంటుంది. ఈ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకున్న వానికంటే శక్తివంతుడు ఎవడు లేడని సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా రాశాడు. అర్థమవుతుందా? ఏమండి, మాట చాలా ప్రాబ్లమైంది సుమా. మీరు బాగా గమనించాలి. డ్రెస్సు బాగలేదనుకోండి, కట్టుకున్న బట్టలు లేకపోతే కొద్దిమంది హేళన చేస్తారు. కానీ అలాంటి హేళన చేసేవారు యెహోవాకు శత్రువులు. ఎందుకు? బట్టలు బాగలేవండి, హేళన చేస్తారండి. నీ బట్టలు సరిగా లేకపోతే కొద్దిమంది 1-2% హేళన చేస్తారు. వారిని కూడా మరో సమాజం ఏమంటుంది అంటే, బట్టలు బాగలేకపోతే హేళన చేస్తావా అని వారిని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. దేవుడు కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. అర్థం చేసుకోండి. నీ ఇల్లు బాగలేదనుకోండి, కొద్దిమంది హేళన చేస్తారు. ఈ కొద్దిమంది హేళన చేసేవారు ఉన్నా ఈ హేళన చేసేవారిని మరో కొద్దిమంది హేళన చేస్తారు. ఏంటయ్యా ఇల్లు సరిగా లేకపోతే గలా మాట్లాడుతున్నావు అని ఈ హేళన చేసేవారిని గద్దించే వారికి కొద్దిమంది ఉంటారు. వీడు కూడా యెహోవాకు విరోధే. ఏమండి, అర్థం చేసుకుంటున్నారు లేదా? కానీ ఒక్కటి బాగలేకపోతే మనుషులందరూ తప్పు పడతారు, ముఖ్యంగా దైవం కూడా తప్పు పడతాడు. దాని పేరే మాట. అర్థమై ఇది గనక నువ్వు సరిగా లేకపోతే ఇక్కడ మనుషులు తప్పు పడతారు. 1%, 2% కాదండి, ఎవ్రీథింగ్ అందరు తప్పు పడతారు. మళ్ళీ అన్నిటికంటే ముఖ్యంగా దైవం తప్పు పడతాడు. అందుకే మాట రాశాడు. ఈ విషయంలో మనం పడిపోతున్నాము. నీ బట్టలు బాగలేకపోయినా అనుకోండి, నేను హేళన చేసేవారు కొద్దిమందే, కానీ ఈ హేళన చేసేవారిని గద్దించేవారు ఇంకో సమాజంలో ఉన్నారు. నీకు చదువు లేకపోయింది అనుకోండి, హేళన చేసేవారు కొద్దిమందే. అప్పుడు కూడా ఎందుకయ్యా హేళన చేస్తున్నావు అని వీళ్ళని కూడా గద్దించేవారు కొద్దిమంది ఉన్నారు. ఇక సామాన్యుడు, అసామాన్యుడు, మేధావులు అందరూ తప్పు పట్టేది ఏంటి అంటే ఒకే ఒక అంశం, మాట. అందుకే ఆ భక్తుడు ఎంత బాధపడుతూ రాసుకొచ్చాడంటే, అసలు దీనిని మనం సాధు చేయలేకపోతున్నాం అయ్యా, మాటని మనం ఎందుకో కంట్రోల్ చేయలేకపోతున్నాం. నోరుంది కేవలం మాట్లాడడానికి మాత్రమే కాదయ్యా అని చెబుతూ
మనలో మార్పు రావాలని ఎంత చక్కగా వివరించుకొచ్చాడో తెలుసా ఆయన. అంటే నాలుక పైన బాగా స్టడీ చేశాడండి ఈయన, నాలుక డాక్టర్ అన్నమాట. ఎంత స్టడీ చేశాడంటే చూడండి, ఎంత స్టడీ చేశాడంటే ఆయన. 4వ వచనం, ఓడలను చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాన ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేతి చిత్తబోడును, అలాగే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదురుపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును అని చెప్పాడండి. ఓడ ఉందనుకోండి అంటే అప్పుడు ఓడ ప్రయాణాలు ఉండేవి కాబట్టి ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాడు. అంత పెద్ద ఓడ ప్రమాదంలో చిక్కుకున్నా దాన్ని కంట్రోల్ చేసే శక్తి ఒక దగ్గర ఉంటుంది, నావికుని దగ్గర ఉంటుంది. వాని దగ్గర ఏముంటుంది అంటే దిక్సూచి ఉంటుంది అని చెప్పు, చుక్కాని అనేది ఉంటుంది. దీనివల్ల ఆ ఓడను కూడా, ప్రమాదంలో వెళుతున్న ఓడను కూడా ఆయన కంట్రోల్ చేయగలడు, రాబోతున్న పెనుగానిని కూడా ఆయన ఎదుర్కోగలడు. దేనివల్ల సాధ్యమైందంటే ఆయన దగ్గర ఉన్న చిన్న చుక్కాని చేత అది సాధ్యమైంది అని చెప్పాడండి. కానీ నాలుక, నువ్వెంత స్టేటస్ ఉన్నా, నీకెంత విలువ ఉన్నా, నీకెంత భక్తి ఉన్నా, నువ్వెంత స్టేటస్ అనే పదం నువ్వు వాడుతున్నా, నేను సమాజంలో అవమానకరంగా నిలబెట్టేది నీ నోరే, నీ మాటనే. చూసారా ఆయన ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీన్ని కంట్రోల్ చేస్తే నీకు అన్నీ నీతో ఉన్నట్టే, నీ సర్వ శరీరమే నీ కంట్రోల్లో ఉన్నట్టు, ఇక నీకంటే శక్తివంతుడు ఎవరు లేరు అని బైబిల్ సపోర్ట్ చేసిందండి. ఇది కనుక నీ చేతుల్లో, నీ కంట్రోల్లో ఉంటే, మాట్లాడే తీరు నీకు కనుక తెలిస్తే, దాన్ని ఉపయోగించే పద్ధతి కనుక నీకు తెలిస్తే, మరలా చెప్తున్నాను, సర్వ శరీరమే, టోటల్ బాడీ అని కంట్రోల్లో ఉంటుంది. అనేకమైన పాపాలకు అది ఫుల్ స్టాప్ అన్నాడు. నాలుకకు పాపానికి ఏం సంబంధం అని నువ్వు అనుకుంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 6వ వచనం, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమే, సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకముని చేత చిచ్చుపెట్టబడును. నాలుక చేత నరకం వస్తుందా? ఖచ్చితంగా. ఈ పాపాలన్నిటికీ అసలు టర్నింగ్ పాయింట్ ఏంటి, పాపాలన్నిటికీ మూలం ఏంటో చెప్తున్నాడు ఆయన. నాలుకనే అయ్యా. అనేకమైన సమస్యలు 90% మౌనంతో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. 90% సమస్యలు, ఈ ప్రశ్న తీసుకొని అన్నాడు ఆయన, 90% సమస్యలు ఈ సమాజంలో కానీ కుటుంబంలో కానీ సొల్యూషన్ ఉంది ఎక్కడంటే మాట్లాడకపోవడం వల్లనే అన్నాడు. ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచావో సమస్య పరిష్కారం అయినట్టుగా ఉంటుంది, మరీ కాస్త జటిలమవుతుంది, మరీ కాస్త జటిలమవుతుంది, మరీ కాస్త జటిలమవుతుంది. చూడండి, ఏ గొడవకైనా మూలం ఏంటి? మూలం ఏంటి? తాగుబోతుగాడండి, తాగి వాగుడు అంతే, ఇంకేం లేదు. మూలం ఏంటి అని ఏ గొడవైనా తీసుకోండి, 2 గ్రామాల మధ్య, 2 స్నేహితుల మధ్య, ఏవండి, ఇరువురి మధ్య, అసలు మూలం ఏంటి అని అంటే ఒక మాట జారింది, సింపుల్, అక్కడికి వెళ్తుందండి సమస్య అంతా. అది భూ సమస్య అయినా, ఆస్తి సమస్య అయినా, మూలం ఏంటి అని అంటే ఆస్తి అనే సమస్య కాదు, ఆస్తి పంపకాల విషయంలో వీళ్ళు మాట్లాడిన తీరు బాగాలేదు, అదే అండి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, క్రైస్తవులైన మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నాలు చేయండి. లోకంలో ఇలాగ మాట్లాడేవండి, పర్వాలేదు అనుకుందాం. క్రీస్తు దగ్గరకు వచ్చిందే మార్చుకోవడానికి కదా, క్రీస్తు దగ్గరకు వచ్చిందే అసలు మారడానికి కదా. ఇక్కడ కూడా మారకపోతే ఎక్కడ రా నువ్వు మారేది? ఎక్కడ మారుతావు చెప్పు? ఇంత మంచి వాక్యం చదువుతున్నావు, వింటున్నావు, నీ చేతి పరిశుద్ధమైన ఆ ప్రభు శరీరం విడుస్తుంది, పాట పాడుతుంది, ఇంకా నువ్వు మారపోతే ఆ నాలుక విషయంలో ఎక్కడ మారుతావు చెప్పు? ఇంకెక్కడ నిన్ను ఎవ్వడు మార్చలేడు, సిద్ధపడిపో, నరకము చేత చిచ్చు పెట్టబడును అని మాట రాయిస్తుందని. ఇక ఫిక్స్ అయిపోయి, నువ్వు ఫిక్స్ అయిపో. అలాగని నాలుకను మార్చుకోలేము అనుకుంటున్నారా మీరు? మార్చుకోగలము కాబట్టే చెప్తున్నాడు ఆయన. మార్చుకోరాంది ఆయన ఎందుకు మార్చుకోమంటాడు చెప్పండి? ప్రియ దేవుని పిల్లారా, ప్లీజ్, అనేకమైన సమస్యలకు, అవమానాలకు మందు కారణం అనుకున్నామండి. వాడు తాగాడండి, తాగి ఉరుతున్నాడు కదా అనుకోవచ్చు, అసలు అది కూడా కారణం కాదు. నీ నాలుక బాగాలేదురా, అది సమస్య. నీకు మాట్లాడే విధానం తెలియదు కాబట్టి నీ హృదయం వేరే వేరే ఆలోచిస్తుంది, అది మనసులో నిండిపోతుంది, తాగేసరికి బయటకు వస్తుంది. ప్రాబ్లం తాగుడు మీద ఇంటేషన్ అయిన రోజులు మనం. అది కాదు, అసలు నీ బ్రెయినే బాగాలేదు, నీ మానసిక స్థితే బాగాలేదు, నీ ఆలోచన బాగాలేదు, అది లోపల నిండిపోయింది కాబట్టి ఈ డెలివరీ ఏది ఏంటి? నోరు. తాగి మాట్లాడాడండి. లోకులంటే తాగి మాట్లాడారంటే అర్థం ఉంది. ప్రభు నమ్ముకునే మీకేమైంది? నీకేమేం చెప్పు? నీ వయసుకు తగ్గట్టే మాట్లాడుతున్నావా? దుర్భాషలు రా నోటి మీద, బూతుల
చి సరసోక్తులా అండి. నేను క్రైస్తవుడును, ప్రభుకు ప్రార్థన చేసేవాడిని, ఆయన సహిస్తున్నాడు, ఓడ్చుకుంటున్నాడు కాబట్టి బ్రతికిపోతున్నాం. ఆయన ఉగ్రుడైతే దాన్ని ఎవ్వడు ఆపలేడయ్యా, ఎవ్వడు ఆపలేడు, ఎవడు ఎదురులేడు ఆయన కత్తికి. మనుషులకు విరుద్ధంగా అయితే వేరు, ఆయన రాగలడు మన పక్షాన. చెప్పు, నీ మాట్లాడే తీరు బాగలేక ఎంత అవమానం తీసుకొచ్చి పెడుతున్నావు, ఎన్ని తలవంపులు. ఈ వాక్యము పరిచర్య పక్కన పెట్టి పంచాదులు పోలీస్ స్టేషన్లకు తిరగాలి. మంచిది, అర్థం కావట్లేదు కదా ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలని. దేవుడు అనుమతిస్తేనే గొడవ నీ ఇంటి వరకు వస్తుంది. ఇప్పటికైనా నువ్వు మారు, అటెన్షన్లో ఉండు, భవిష్యత్తులో చాలా ప్రమాదాలు తప్పించుకుంటావు, లేకపోతే చాలా సమస్యలు వస్తాయి బిడ్డ అని ఇది ఒక హెచ్చరిక. అర్థమవుతుందా బ్రదర్? జాగ్రత్త. ఎందుకంటే మన వాక్యం చెప్పి తినవు కదా నువ్వు. ఎవరితో చెప్పించాలి? ఎవరితో చెప్పితే సెట్ అయితే వాళ్ళతో చెప్పిస్తాడు. చిన్నోడా వాడు చెడ్డోడా పక్కన పెట్టు. మారాలి, ప్రతిదీ అర్థం చేసుకుంటే ప్రతిదీ పాఠమే. ఏమండి, నువ్వు వాళ్ళని ఏమనకపోవచ్చు, గతంలో మాట్లాడిన తీరు జ్ఞాపకం పెట్టుకో, భవిష్యత్తులో రాబోతున్న ప్రమాదానికి జ్ఞాపకం పెట్టుకో. ఎప్పుడూ మనం తప్పించుకోము. ఆయన మన ఎడల కఠినమయ్యాడా చెప్తున్న చిన్న చిన్న పిల్లలు మన హేళనగా మాట్లాడతారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నాలుక విషయంలో మీరందరూ అటెన్షన్గా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి మాట్లాడే విషయంలో. మరి సువార్త ఎట్లా మాట్లాడమంటారండి అని మీరు అనుకోవచ్చు. ఆ విషయంలో సువార్త చెప్పి అవమానపడ్డ సంతోషమేనండి, గ్రేట్ఫుల్. దాని పక్షం ఒక మాట పడ్డ హ్యాపీ అనిపిస్తుంది. సువార్త చెప్పే ప్రయత్నం చేసి, అవును మంచిగా మాట్లాడొచ్చినవాడు, చదువు వచ్చినవాడు, జ్ఞానం వచ్చినవాడు మౌనంగా ఉన్నాడు, నువ్వేనా మాట్లాడుతున్నావు, ఆ విషయంలో నువ్వు ఒక మాట పడ్డా అది గ్రేటేనయ్యా, అది గొప్పతనం, ఆశీర్వాదకరం, ప్రభు దిగుతాడు నీ పక్షాన. ఆయన సువార్త చెప్పడంలో టంగ్ అయింది, స్లిప్ అయ్యానండి. నేను సువార్త చెప్పడంలో ఇట్లా ఇబ్బంది పడ్డాను, అందుకే వాళ్ళు ఇంటి వరకు వచ్చి హేళన చేశారు, నన్ను బెదిరిస్తారు, అవమానంగా మాట్లాడుతున్నారంటే అది గర్వించదగింది, అది గర్వించదగింది, నీకు నమస్కరించదగింది. దేవుడు కూడా నీ పక్షాన ఉండేది అది. ఒక్కసారి చెప్పు, అలాంటి విషయాలు ఎప్పుడైనా నువ్వు అవమానపడ్డావా? లేదు. అక్కడ వాడండి, అక్కడ వాడు ఆ నాలుకని. ఎందుకంటే దేవునికి మంచి పేరు వస్తుంది కదా. నువ్వు అరకరగా నత్తినత్తిగా చెప్పినా పర్లేదు, అది దేవుని మాట అయ్యా, నువ్వు చెప్తుంది దేవుని మాట, అది జీవంగల మాట, అది మంచిది, సమాజానికి మంచిది, ప్రభువుకు మంచిది, నీ కుటుంబానికి నీకు మంచిది. ఆ మాటలో నువ్వు చెప్పేటప్పుడు టంగు స్లిప్ అయినా, అవమానపడ్డా, ఇతరులు హేళన చేసినా, నీకు వాక్యం చెప్పరాదన్నా, నేను పిచ్చోడన్నా, గట్టినే ఒరుతోడు అన్నా, అది విలువైందండి, అది విలువైంది ప్రియ దేవుని పిల్లలారా. దానికోసం వాడండి. మనం వాడం. ఒకవేళ పాట పాడే అవకాశం వస్తే నీవు మాత్రమే పాడు. ముందు అన్నోళ్ళకి ఎందుకు హేళనగా మాట్లాడతావు, వాడు చిన్నోడు వీడు పెద్దోడు అని? ఏంటి భాష? ఏమండి, రైట్, జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు హెచ్చరిస్తున్న ప్రతి మాట మనసులో రాసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా అండి? ఇంకా చూద్దాం, ఇంకొక మాట మాట్లాడుతున్నాడు చూడండి. 8వ వచనం, 9వ వచనం. దీనితోనే తండ్రి అయిన ప్రభుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. అబ్బా, ఏం రాశాడండి మాల్క గురించి. దీనితోటే ప్రభువా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దానితోటే కదా శాపవచనాలు, బూతువచనాలు. ఏమండి, శాపవచనం అదే, బూతువచనం అదే, దానితోటేనే. ఆశీర్వాదకరమైన వచనం అదేనా? ఏమనుకుంటాడు ప్రభు? ఎంత విసిగిపోయాడండి యాకోబు గారు. ఈ నాలుకతోటే కదమ్మా సంఘంలో సమాజంలో పాటలు పాడుతున్నావు అయ్యా, కానీ దానితోటే కదా చండాలమైన మాటలు, దౌర్భాగ్యమైన మాటలు, అల్లర్లు, గొడవలు, నీ వల్ల నీ కుటుంబానికి, సంఘానికి, ఎంతమందికి అవమానకరమైన మాట అది. అలా ప్రవర్తిస్తున్నావు. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, మనందరికీ వర్తిస్తుంది ఇది. దేవుడు నాలుక ఇచ్చింది ప్రభుని స్తుతించడానికే, ఇతరుల పట్ల మన దయగా మాట్లాడడానికే, ఇతరుల పట్ల ఆశీర్వాదకరంగా మాట్లాడడానికే. మన భాష ఉప్పు వేసినట్టు, మన సంభాషణ దయగలిగి ఉప్పు వేసినట్టు ప్రేమపూర్వకంగా ఉండాలి. సరసోక్తులు మాట్లాడడానికో, బూతులు మాట్లాడడానికో ఇవ్వలేదు దేవుడు నాలుకని. మరలా చెప్తున్నాను, ఇవి మాట్లాడి ఎదుటి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు, ఓ నువ్వేదో మాటకారి అనుకోవచ్చు, కానీ ఫలితాన్ని మాత్రం అనుభవించక మాత్రం తప్పించుకోవు. దాని ఫలితాన్ని అనుభవించక తప్పించుకోవు. దానివల్ల నీకు, నీ కుటుంబానికి, నీ బ్రదర్స్కు, నీ ఫ్యామిలీకి చాలా అవమానం వస్తుంది. ఏమండి జ్ఞాపకం పెట్టుకోండి అని చెబుతూ ఒక ప్రశ్న వేశాడండి ఆయన. ఏమంటే ప్రశ్న అంటే 8వ వచనం, 7వ వచనం, 8వ వచనం. నరజాతి చేత నా సాధు కాజాలదు
ఏ నరుడును నాలుకను సాధు చెయ్యనేరడు అని ప్రశ్నించాడండి. ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం అది. నాలుక గురించి చెప్తున్నాడు ఏంటంటే, ఎవరి వల్ల ఇది కాదయ్యా, అసలు నాలుక సాధు చేయడం ఎవరి వల్ల కాదు. ఒక జంతువును సాధు చేయగలడు మనిషి, సాధు జంతువుగా. కొన్ని ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, అవి అడవి జంతువులు అండి. వాటిని సాధు జంతువులుగా మార్చాడు. పులి సాధు జంతువుగా మార్చాడు. దాంతో ఫోటో దిగిన ఏమైనా స్థితికి తీసుకొచ్చాడు మనిషి. కానీ ఒకే ఒక్క అవయవం ఉంది, దానిని మాత్రం మనిషి సాధు చేయడండి అన్నాడు. ఎవడి నోరు చూడు, ఎవడి నాలుక చూడు, అత్తంత టైం లేదు కానీ దానికి ఆ ఫ్రీడమ్ ఇచ్చి చూడు. అబ్బా, ఫ్రీడమ్ ఇచ్చి చూడు, అంత భయంకరమైంది. ఈ నాలుకను జాగ్రత్తగా వాడిన వారు, సాధు చేసిన వారు ఎవ్వరు లేరు అని పులిష్ట పెట్టాడండి. నాలుకను సాధు చేయలేని మనిషి. మన పాట ఏంటంటే, నాలుకను సాధు చేసిన నరుడు ఎవరైనా. నరుడు నాలుకను సాధు చేయనేరడు అని వాక్యం బోధిస్తుంది. అదే కొత్త నిబంధనలకు వెళ్ళి మనం దాని మూలాన్ని ఆలోచిస్తే, ఈ నాలుక ఎవరి వల్ల సాధు కాదా, ఇది ఇంతేనా అని బాగా నువ్వు తీవ్రంగా ఆలోచిస్తే మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే, నాలుకను సాధు చేసిన నరుడు ఎవరైనా. చూద్దాం ప్రియ దేవుని పిల్లలారా, చూద్దాం. లూకా సువార్త ముగింపుకు వస్తున్నానండి. లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయం 53, 54 వచనాలు. అదేనండి, లూకా సువార్త 11వ అధ్యాయం. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండ పగపట్టి ఆయన మీద నేరం మోపవలన నుండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకున్నట్టుకు పొంచి వెదుకుచు చాలా సంగతుల గురించి ఆయనను మాట్లాడింపసాగిరి. చూసారా, చాలా సంగతులు ఆయన గురించి మాట్లాడనీరి. యేసుక్రీస్తుని మనం పట్టుకోవాలి. ఇప్పుడు మనిషిని ఎక్కడ పట్టుకోలేం. మనిషికున్న ఒకే ఒక బలహీనత ఏంటంటే నోరు. దీనికి 1 గంట సేపు మాట్లాడని ఆ వ్యక్తిని దొరికిపోతాం అనుకొని యేసుక్రీస్తును పట్టుకొని ఆయన మీద నేరం మోపాలి, ప్రజల మధ్య ఆయన చులకన చేయాలని చాలా ప్రయత్నం చేశారండి. ఆయన బోధ, ఆయన క్రియలు, ఆయన అద్భుతాలు ఎవ్వరు కూడా తప్పు పట్టలేనివి, ధర్మశాస్త్ర ప్రకారంగాను సమాజపరంగాను. ఎవరుకున్న ఒకే ఒక ఆయుధం నాలుక అని యేసుక్రీస్తును ఆ మాటలు యందు పట్టుకున్న వలనని విపరీతమైన ప్రశ్నలు వేస్తున్నారండి ప్రభువుకు. విపరీతమైన ప్రశ్నలు వేస్తున్నారు, విపరీతమైన ప్రశ్నలు, విపరీతమైన వాదాలు. కానీ వాటన్నిటికీ ప్రభువు చక్కగా సమాధానం చెప్పుకుంటూ వచ్చాడండి. ఇంకా మాట్లాడు ప్రభు అంటున్నారు. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే, మాటలను ఏ నరుడు సాధు చేయనేరడు అనే ప్రశ్నకు పులిస్టాపై యేసుక్రీస్తు జీవితం. నాలుకను సాధు చేసిన నరుడు ఎవరు? మెస్సయ్య. నరుడు అని అంటున్నారు ఏంటని అనుకోకండి. క్రీస్తేసను నరుడు అనే పదం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఆయన నరరూపి అయ్యాడు కాబట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు యేసుప్రభు నరరూపి కాదు, దైవం. ఏమండి చూసారా, ఆయనను పట్టుకోవడానికి అక్కడ మిలిటరీ వెళ్ళిందండి. బంట్రౌతులు వెళ్ళారు, పోలీస్ మ్యాన్స్ వెళ్ళారు, పరిస్థితులు వెళ్ళారు, సద్దుకేయులు వెళ్ళారు, అనేకమైన విభాగాల వారు. ఇప్పుడు శాస్త్రులు ఉన్నారు. శాస్త్రులైన వారు వాక్యం పట్ల విధేయత కలిగిన వారు కాబట్టి ఈ వాక్యం ఏం తప్పు మాట్లాడుతారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పరిసయ్యులు వాళ్ళు వాక్యం పట్ల విధేయత కలిగిన వారు, వాక్యం పట్ల అవగాహన ఉన్నారు కాబట్టి ఈ వాక్య ప్రకారం ఈయన తప్పు మాట్లాడతాడా అని వాళ్ళు లేఖనంలో ఆలోచిస్తున్నారు. యాజకులు, యాజక ధర్మం గురించి ఈయన మాట్లాడుతున్నాడు కదా, దీని గురించి ఆయన తప్పు మాట్లాడతారా అని వాళ్ళు చూస్తున్నారు. మిలిటరీ, దేశ సౌభాగ్యం కొరకు ప్రజలను రెచ్చగొట్ట విధంగా ఈయన మాట్లాడుతున్నాడా, మన దేశ స్థితిగతులను ఈయన పెడదారి పట్టిస్తున్నాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పోలీసు వాళ్ళు, ఈయన మాటలో ఏమైనా క్రైమ్ ఉందా, దీనివల్ల ప్రజలు ప్రేరేపితులై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు అని చాలా డిపార్ట్మెంట్స్ ఆయన మాటల మీద ఫోకస్ చేసేయండి. నన్నైతే పట్టుకోగలరు, కానీ ప్రభు తేలిన రిపోర్ట్ ఏంటంటే, అక్కడ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే, మీరు ఎందుకు అరెస్టు చేయలేదు, ఎందుకు ఆయన మీద నేరం చూపిస్తలేరు అంటే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఆయన మాట్లాడినట్టుగా ఎవడును ఎప్పుడును మాట్లాడలేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, మరొకసారి గట్టిగా చెప్పండి అమ్మా, పర్వాలేదు. చూసారా, ఆయన మాట్లాడినట్టుగా ఎవడు మాట్లాడలేదయ్యా అని సరెండర్ అయిపోయారండి. వేద్దామన్న బేడీలే తీసి అక్కడ పడేశారు. చూశారు ఏమన్నా మాట తప్పులో ఉందని. చూసారా, తప్పు మనిషి ఎక్కడ దొరుకుతాడన్నమాట. నువ్వు మర్డర్ చేసినా దానికి కారణాలు వేరే ఉండొచ్చేమో అనుకుంటారు, కానీ మాటలు వేరే కారణాలు ఉండవు, డైరెక్ట్ తప్పే.
అర్థమవుతుందా? ఏమండి చూశారా? ఇన్ని విభాగాలు చూసామండి యేసుక్రీస్తు పైన ఏం మాట్లాడతాడని. వాళ్ళందరూ ఫైనల్గా ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆయన యందు ఏ దోషం లేదు, ఆయన మాటల యందు ఏ దోషం లేదు, మాటల యందు దోషం దొరకలేదు, ఇంకా ఏ దోషం లేదని చెప్పేశారండి. చివరికి పిలాతు రోమ చక్రవర్తి ఆయన కూడా ఏమన్నాడు తెలుసా? ఆయన యందు నాకు ఏ దోషం కనవలేదన్నాడు. ఫస్ట్ ఏంటంటే మాట. ఏమండి మీరు రాజా అని అడిగారు. చూసారా ఏం మాట్లాడాడు తెలుసా యేసుప్రభు? అలాంటి మాటకారి యేసుప్రభు, మంచి చక్కని ఉపదేశకుడు యేసుప్రభు. ఆయన మాట అధికారికంగా ఉంటుంది, కానీ దుర్భాష కాదు, అది అధికారికంగా ఉంటుంది, కానీ అందులో అవమానకరంగా ఉండదు. అలా ఉంటుంది యేసుప్రభు భాష. అలాంటి గొప్ప మేధావి మాటకారే హేరోదు దగ్గర, పిలాతు దగ్గర మౌనంగా ఉండేనని రాయబడింది. చాలా షాక్ అయిపోయిన మాట చదువుతా నేను. ప్రభు మాట్లాడలేవా అక్కడ? నువ్వు వాళ్ళు వేసే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పలేవా? మాటకారితనం అంటే అవసరం ఉన్న చోట అవసరం చేయడం వాగడం కాదు. అర్థమవుతున్నదా లేదా? మాటను వాడడం అంటే యేసుప్రభుని హేరోదు ఎన్ని ప్రశ్నలు వేశాడు తెలుసా? పిలాతు ఎన్ని ప్రశ్నలు వేశాడు తెలుసా? అక్కడ మౌనంగా ఉండనని ఉందండి. మాటకు నిర్వచనం ఇచ్చిన వాడు, నాలుకను సాధు చేసిన నరుడు యేసుప్రభు. అలాంటి ఆయన మీద వస్తున్న ఆరోపణలకు మౌనంగా ఉండెను అన్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మౌనం అన్నిటికంటే పెద్ద సంభాషణ, మౌనం అన్నిటికంటే పెద్ద మాట. ప్రభు ఎన్ని నేర్పాడు మనకు, ఎన్ని నేర్పాడండి ఆయన. మాటకారే కదా. ఏంటంటే పిలాతడికి ప్రశ్నలకు ఫట ఏ రిఫరెన్స్ కావాలి, నీకు ఏది కావాలి చెప్పు. ఆయనకి తెలియదు ఏమని చెప్పు. సైన్స్ తెలియదా, శాస్త్రం తెలియదా, ధర్మశాస్త్రం తెలియదా, ఆయన నాడి తెలియదా, రాజరికం తెలియదా? కానీ మాట్లాడలేదండి ఆయన. సైల్యూట్ కొట్టాలి తెలుసా ప్రభు యొక్క భాషకు కానీ ఆయన జీవితానికి కానీ. నీకు బైబిల్ అర్థం కాకుండా పర్లేదు, బైబిల్ చదవరాకుండా అర్థం కాలేదు. యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్న ఫోటో ఉంది చూసారా? ఇది చాలండి. యేసు ప్రభు శిలువ పైన వేలాడుతున్న ఫోటో ఉంది చూసారా? అది అనేకమైన పుస్తకాల జ్ఞాన కంటే టాపు. ఈ ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు అయితే రచించబడ్డాయో వాటన్నిటిలో ఉన్న జ్ఞానం కంటే తల మించింది, వాటన్నిటిని తలదన్నింది ఏంటంటే యేసుక్రీస్తు ఫోటో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థం కావట్లేదు? నీకు పరిశుద్ధాత్మ ప్రేరణ ఉండి మంచి హృదయం ఉండి ఆ ఫోటో వైపు చూసి ఆలోచించిన అంతకంటే గుడ్ మెసేజ్ ఏమని చెప్పి ప్రపంచంలో. అయ్యో నాకు బైబిల్ చదవరాదు కదండి నువ్వు అనొచ్చు. ఫోటోలో ఉన్నది ఇక్కడ రాయబడ్డది అంతా. ఆ యేసుప్రభు సిలువలో వేలాడుతున్నాడు చూసారా? అదే అండి ఇక్కడ రాయబడ్డది. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లోను మొత్తం. అందుకే నేను పౌలు గారు భలే మాట్లాడారు. ఆయన నశించుచున్న వారికి అది వ్యర్థం, పవర్ ఆఫ్ గాడ్ అన్నాడు, నాకు దేవుని శక్తి అన్నాడు ఆయన. మనందరికీ దేవుని శక్తి ఎంతుందా ఆ సిలువ మీద వేలాడుతున్న ఫోటోలో? అంతుంది. నీకు అర్థం కావట్లేదు, అయ్యో నాకు బైబిల్ చదవరాదు, నాకు లేదు కదా. ఇదంతా తప్పించుకున్న ధోరణి ఇదంతా. ఒక్కసారి ఆ ఫోటో వైపు చూడు. దానికంటే పెద్ద మెసేజ్ ఏమి లేదు ఈ ప్రపంచంలో. దానికంటే మించిన నాలెడ్జ్ ఇంకేం లేదు. ప్రపంచ పుస్తకాలంలో ఉన్న నాలెడ్జ్ అంతా దాని ముందు పోసినా దానికి మించిందే అది. ఇంకెప్పుడు మనం అర్థం చెప్పు. ప్రభు రొట్టె అంటున్నావు చూసారా? నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? నాలాగా మీరు మారాలి, నాలాగా నువ్వు ఉండాలి, నాలాగా నువ్వు మోటివేషన్ అవ్వాలి. ఎన్ని చెబుతుందండి ఆ ప్రభు శరీరం కూడా. అయినా దాన్ని పట్టించుకోమను. ఛాన్స్ వస్తే చాలు నోరు జారడం, సమస్యలు తెచ్చుకోవడం, అవమానించబడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిని జాగ్రత్త వాడడం నేర్చుకోండి. వీలైతే మౌనంగా ఉండండి. మౌనం అనేకమైన సమస్యలకు అది సమాధానం. అది అమాయకతనం కాదు, ఓటమిని అంగీకరించడం కాదు. సమస్యకు పులి స్టాప్ పెడుతున్నావు అని అర్థం. నీకంటే సమాధానపరుడు ఎవరు లేడు. సమాధానపరచువారు ధన్యులు అనే మాటకు నువ్వు అర్థం చేసుకోవాలి. ఏమండి మౌనంగా ఉండువారు ధన్యులు అన్నట్టు దాని అర్థం. అవును, నువ్వు ఏదైనా వాదం వచ్చినప్పుడు మౌనంగా ఉండు. మౌనమే సమాధానం కలిగిస్తుంది. అక్కడ మౌనమే సమాధానం కలిగిస్తుంది. అందుకేనండి ఏమైనా సమస్య వచ్చినప్పుడు కమ్యూనికేషన్ ఫస్ట్ కట్ చేస్తారు. కమ్యూనికేషన్ ఫస్ట్ కట్ చేస్తారు. ఇంటర్నెట్ లాంటివి కావచ్చు, టీవీలు కావచ్చు, కానీ సమస్య ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అవి ఫస్ట్ కట్ చేస్తారండి రక్షణ విభాగం వాళ్ళు. ఎందుకంటే ఈ కమ్యూనికేట్ అవుతున్న కొద్దీ మనుషులు మోటివేట్ అవుతారు. ఇంకా విపరీతమైన అల్లర్లు జరిగిపోతాయని 144 సెక్షన్ అమలు చేస్తారు. ఎవరిని కలవనీయకుండా చూస్తారు. ఇది కనుక తెగిపోయింది అనుకోండి, సమస్య తనంత తానే కుంటుపడుతుంది. ఈ 2025లో సంఘ సభ్యులారా ప్లీజ్ మరలా చెప్తున్నాను,
నాలుక విషయంలో జాగ్రత్త, దీనివల్ల నరకం వస్తుందని రాయబడింది బైబిల్లో. మరి యేసుప్రభు ఎలా మాట్లాడారండి అని మీరు అనుకోవచ్చు. చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం. దురాలోచనలు యెహోవాకు హేయములు. అవును. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. పవిత్రమైన మాట ఏంటంటే నీ మాటలు దయగల మాట. బైబిల్ బాగా చెప్పిందండి. వీటన్నిటిని ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే యేసుప్రభు. ఆయన వాక్య పరిధిలోనే మాట్లాడాడు కాబట్టి నాలుకను సాధువు చేశాడు. ఆయన ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నాడు అనుకునేరు, అది నిజమే. కానీ ఈ వాక్యంలో ఎలా ప్రవర్తించాలో ధర్మశాస్త్రం రాయబడ్డది. ఈ నాలుకను ఎలా ఉపయోగించాలని దాన్ని ఎవ్వరూ వినియోగించుకోకపోయారు. కానీ యేసుప్రభు బైబిల్ పరిధిలోనే మాట్లాడారు ఆయన. అందుకే ఆయన దయగల మాటలు దేవుని దృష్టికి పవిత్రములైనవి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. ఇంకా చాలా ఉన్నాయండి, చూపించుకుంటూ పోతే చాలా అవుతుంది. 22:11. హృదయశుద్ధుని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. నీ దయగల మాటే రాజును నేను స్నేహితుని చేస్తుంది. నీ మాట తీరే నీకు ఎదుటి వ్యక్తిని విరోధిని చేస్తుంది. అంతేనా? నీకేం లేవు. మాట్లాడ తీరే ఎదుటివాని నీకు మిత్రుని చేస్తుంది. నీ మాట్లాడ తీరే నేను శత్రువుని చేస్తుంది. ఇది బైబిల్ చెప్పిన శాసనం. నీ ధనాన్ని చూసి ఎవడు నీకు శత్రువు అవ్వడు, కానీ నీ ప్రవర్తన, నీ మాటనే బాగలేదు, అందుకే నీకు శత్రుత్వం వస్తుంది. మనుషులు నేను అవమానకరంగా మాట్లాడుతున్నారు, గుర్తుపెట్టుకో. కాబట్టి మాటల విషయంలో ప్రతి ఒక్కరూ వయసు పరంగా ఏవండి, నేను సంఘంలోని విశ్వాసే, క్రైస్తవుడను, నేను మారాలి అనే నిండు హృదయంతో, యథార్థమైన హృదయంతో ప్రవర్తించండి. ఇది మంచిది, ఇది మంచిది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఎన్ని మాటలు ఉన్నాయండి, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఎన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో నోరు గురించి, మాటల గురించి. ఇవే పట్టించుకోలేక ప్రతి సమస్యను మనమే పొంచి పోషించుకుంటున్నాం కదా. ఇంకొక మాట చూపించి ముగిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయం 34-36 వచనాలండి. 37వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము, అదేనండి 11ఏనా? క్షమించండి, 12వ అధ్యాయము. నీ మాటలను బట్టి 37, నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు పొందుతువు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు పొందుతువు అని చెబుతూ, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెప్పును. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవనియు తీర్పు పొందుతువు, నీ మాటలను బట్టి అపరాధం అని తీర్పు పొందుతూ అన్నాడు. మాట గురించి ఫస్ట్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు యేసుప్రభు. ఎవడు నీతిమంతుడు అంటే సరిగా మాట్లాడేటోడే అన్నాడు. మిగతావన్నీ సెకండరీ, మిగతా తర్వాత విషయాలు. కానీ ఫస్ట్ ప్రాథమిక విచారణ ఏం చేసిందంటే, మాటలు సరిగా మాట్లాడలేని వాడు ఫస్ట్ వాడే దోషి అండి, అంత ఇంకేం లేదు. దోషి అదే. నువ్వు నీతిమంతుడు అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ బెత్తన్న నాలుక. ఆ తర్వాత వేరే విషయాలు అవునా కాదా విచారణ. ప్రాథమిక విచారణలో నువ్వు నేరగాడు అని నేను మీద ముద్ర వేసేది ఏంటి అంటే, మాట. నీ నాలుకనే బిడ్డ, చాలా జాగ్రత్త. చూసారా, నువ్వు మాట్లాడుతున్నావంటే, నువ్వు మంచి మాటలు, దయగల మాటలు నువ్వు నోట్లకెళ్ళి వస్తున్నావంటే నీ హృదయంలో అవి ఉన్నాయని అర్థం. వేరే వస్తున్నాయంటే వేరే ఉన్నాయని అర్థం. ఇది పంపు లాంటిది అన్నమాట. ఇది నిండితే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇది నిండాలంటే మరి ఇది ఎలా నిండుతుంది అంటే, ఇవన్నీ మన సర్వ శరీరం చేస్తుంది అది నిండడానికి. నిండిందా ఇక అవుట్పుట్. ఏమండి ప్రియ దేవుని పిల్లలారా, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మాటల ద్వారా నీతిమంతుడవా, మాటల ద్వారా అపరాధివా, మాట ద్వారా నరకంలో చిచ్చు పెట్టబడతామా, నరకం చేత కాల్చబడతామా? వామ్మో, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అందరం. ఏ పక్షికి లేదు, ఏ జంతువు లేదు మాట్లాడే స్వభావం. దేవదూతల తర్వాత మనకే ఇచ్చాడు దేవుడు. కానీ దీన్ని దుర్వినియోగం చేసుకుంటూ పోయి అవమాన పాలవడం ఎందుకు చెప్పు? క్రైస్తవులను మనం ఎంత పెద్ద గుణం ఉండాలండి. నీ పక్కన సహోదరుడు అభివృద్ధి పొందుతున్నాడు, నువ్వు ఆస్వాదించాలి, దాన్ని కోరుకోవాలి. డెవలప్ కాంతి ఎవరైతే ఏంటి అని ఆ గుణం ఉండాలి. కానీ ఇంత చిల్లర గుణం ఏంటి, ఇంత ఓర్వెలిన తనం ఏంటి?
ఇంత ఊరువెళ్ళితనం ఏంటి? ఇది కరెక్ట్ అంటే విశ్వాసం అంటారా దీన్ని? భక్తి భావాలు అంటారా వీటిని? ఏమోనండి. కానీ యేసు ప్రభువు ఏదైతే మనిషి చేయలేకపోయాడో శరీరాన్ని ధరించుకొని వచ్చి దాన్ని సాధు చేసి నిరూపించాడు. ఏ నరుడు సాధు చేయనేరడు, సాధు చేసిన నరుడు ఉన్నాడు, ఆయనే క్రీస్తే సనునరుడు. ఆయన నమ్ముతున్న మనం, ఆయన విశ్వసిస్తున్న మనం సాధ్యం కదా? మనకు సాధ్యమవుతుందండి. ఎందుకు సాధ్యం కాదు? ప్రయత్నం చేద్దాం. ఎందుకుగా చెప్పండి? ఈ నాలుకతోటి నేను పాట పాడాలి, ఈ నాలుకతోటి నేను ప్రార్థన చేయాలి అనే భయం కనుక నీకుంటే, ఈ నాలుకతో నేను సువార్త చెప్పాలి అనే పట్టుదల కనుక నీకుంటే అనేక సమస్యలకు పులి స్టాప్ పడుతుంది. నీ ఫ్యామిలీని మాట్లాడినా తప్పే, నీ భార్యను దుర్భాషలాడినా దుర్భాషనే అది, నీ కొడుకును మాట్లాడిన దుర్భాషనే అది. మాట్లాడకమని బైబిల్ చెప్పట్లేదండి. వ్యర్థమైన మాటల గురించి జాగ్రత్త. అవసరమైన దగ్గర మాట్లాడండి. అవసరమైన దగ్గర నోరు మూసుకోవడం కూడా అసత్యాన్ని సపోర్ట్ చేసినట్టే. అవసరమైన దగ్గర నువ్వు మాట్లాడకపోయినా అసత్యాన్ని సపోర్ట్ చేసినట్టే. ఏంటి అవసరమైనది? వాక్యానికంటే మించేముంది చెప్పు? అవసరమైందంటే అది నా ఉద్దేశం. ఆ తర్వాత ఇక కొన్ని 1-2 అంతే. ఈ 2025 సంవత్సరంలో ప్లీజ్ మాట, మన ప్రభు మాటను సాధు చేసిన క్రీస్తేసను నరుడు, ఆయన నమ్ముతున్న మనం, అది మనకు సాధ్యమేనండి. అది సాధ్యమే. నీకు మాటలు రావు అనుకున్నా పర్వాలేదు, పొద్దుపోని కానీ మాట్లాడతాం. నీ మాటల్లో పసలేదు అనుకున్నా పర్వాలేదు, జాగ్రత్త. ఎందుకంటే వాటన్నిటి గురించి లెక్క చెప్పవలసిన రోజు ఒకటి ఉంది. అది రాకముందుకే జాగ్రత్త పడదాం. అప్పుడు ఆయన లెక్క అడిగాడు అనుకోండి, చెప్పలేమండి మనం. మీరు ఏదో వదిలేస్తున్నారు కానీ సైక్యత ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఏ మాట? నేను ఆ వ్యక్తిని కూడా అన్నాను కదా, సైక్యత ఉందయ్యా, సమాధానం ఉంది, అక్కడ ప్రేమ ఉంది. అది వికసించిన రోజు మరలా చెప్తున్నాను, గతం నిన్ను వెంటాడుతుంది. గతంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు నువ్వు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏమండి? ఇప్పుడు నేను చాలా సరదాగా మాట్లాడుతున్నాను, ఎన్నన్నా ఏమనుకోడు. నిజమే, ఏమనుకోవట్లేదు. ఎందుకంటే సైక్యత ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఏదో రోజు ఆ సైక్యతకు పులి స్టాప్ పడుతుంది. నువ్వు గతంలో మాట్లాడిన ప్రతి మాటకు నువ్వు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అంటే బైబిల్ చదువుతున్న మనం ఫ్యూచర్ ఆలోచించాలి. నీ పక్కన స్నేహితుంటే నువ్వు నోరు జారకురా అన్నాడు. ఇప్పుడు బాగున్నాడు, బాగానే ఉంటాడు అనుకుంటావు నువ్వు భవిష్యత్తులో. తప్పు బిడ్డ అది. ఎప్పటికైనా సరే నీ గతంలో మాట్లాడిన ప్రతి మాట నువ్వు ఏం చేయాలి? లెక్క చెప్పవలసి ఉంటుంది. బైబిల్ అది చెప్పింది, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు లెక్క ఉన్నది బిడ్డ. నేను ఎప్పుడూ మాట్లాడాను కదా ప్రభు, నువ్వు అనుకుంటున్నావు వదిలేశానని, అది రికార్డెడ్. కాబట్టి ప్రతిదీ మన సౌఖ్యంగా ఉన్నా, మన ప్రేమగా ఉన్నా నటించడం ఎందుకు? యథార్థంగా హ్యాపీగా మంచి మాటలు మాట్లాడదాం. అబ్బో వీడు మంచోడు కాదు, వీడు వాడిని చెప్తాడు, కాన్సెప్ట్ కాదు. వాడు చెప్తున్నా కూడా కరెక్టే, వాడు చెప్పటం లేకపోతే నువ్వు కూడా మారవు ఒక రకంగా. అయితే ఇక నీకు అడ్డొద్దు ఇక్కడిది. ఆయన కూడా నీకు మేలే చేసిండు ఒక రకంగా. ఒక రకంగా చెప్పాలి, అది కూడా నీకు మేలే. అట్లా మాట్లాడొద్దయ్యా, అట్లా మాట్లాడదు, మంచిది కాదు అని అర్థమే. నీ మాటలు తీసుకుపోయి వేరే వ్యక్తికి చెప్పినా ఆయన నీకు మేలే చేసిండు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మాటల విషయంలో మనం అందరం చక్కని నియంత్రణ కలిగి బ్రతకాలి. ఆ నియంత్రణకు ఒకే ఒకటి యేసు ప్రభువేనండి. ఆయనను చూస్తూ అర్థం చేసుకుంటాం, మార్పు అనేది వచ్చేస్తుంది జీవితంలో. ఇక నేను ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేను, నాకు నోరు ఉంది, ఇక నేను సాధిస్తా అంటే ఏం సాధించలేవు. దెబ్బలు తప్ప, అవమానాలు, దెబ్బలు, నిందలు తప్ప దానివల్ల నువ్వు సాధించింది ఏమీ లేదు. మేము నాలుకలతో సాధించేదాం అనుకుంటున్నారంట వాళ్ళు. దావీదుగా రాస్తారు, మేము నాలుకలతో సాధించేదాము, ఏం సాధించవు. దెబ్బలు, అవమానము, నిందలు, పరువు నష్టం, ఇంతకు మించి ఏం మిగిలదు. మౌనంగా ఉండి చూడు, ఎంత బాగుంటుందో. అది ప్రార్థన చేసుకుందామండి.